శత్రువులుగా భావించుకోవడం. ఎందుకు మనకి భక్తి? శత్రువులను ప్రేమించు, హింసించు వారి కొరకు ప్రార్థన చేయని దేవుడు చెప్తా అంటే శత్రువులతో పోరాడతామా? పోరాడేది మన జీవితం కాదు, తగ్గించుకునేది మన జీవితం, లోపరుచుకునేది మన జీవితం, దేవునికి అప్పగించుకునే మన జీవితం. దేవుడు న్యాయకర్త, ఆయన సమస్తమును చూస్తున్నాడు, ఆయన సమస్తమును పరిశీలనగా చూస్తున్నాడు. ఎవరిలో ఎటువంటి దౌష్ట్యం ఉందో, ఎవరిలో ఎటువంటి పరిస్థితి ఉందో దేవుడు ఆయన బహుతేటగా చూస్తూ ఉంటాడు. ఎవరికి ఆయనకు మనం ఎవరిని గురించి చెప్పాల్సిన అవసరమే లే. ప్రభువా వీళ్ళు ఇట్టుండరు నాయన, వాళ్ళు అట్టుండరు నాయన అని చెప్పాల్సిన అవసరం కూడా లే. దేవుడు అందరిని ఎరిగినవాడు, ఎవరికి ఏది కావాలో అది ఇస్తాడు. నువ్వు నమ్మితే చాలు, నువ్వు నమ్మకంగా ఉంటే నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నువ్వు వాళ్ళతో కలిసిపోతే నీకు విరోధి దేవుడు అవుతాడు. లోక స్నేహం దేవునికి వైరం కనుక దేవునితో నువ్వు పోరాడలేవు, దేవునితో యుద్ధం చేయలేవు. ప్రభుతో యుద్ధం చేస్తావా? ప్రభుతోనే పోరాడతావా? ప్రభుకు విరోధంగా జీవిస్తావా? ఎంతకాలం శత్రుత్వాన్ని మనసులో పెట్టుకొని అలాగే సాగిపోతాం. వద్దు. ప్రభువా నన్ను క్షమించు, నాకు శత్రువులు ఎవరు లేరు ప్రభువా, అందరూనే ప్రేమించే మనసు నాకు దయచి, అందరినీ సహించే మనసు నాకు దయచి, అందరి ఎడలా ప్రేమ కలిగి ప్రవర్తించే జీవితం నాకు దయచి. దేవా, ఇతరుల మీద నేను నేరాలు మోపేది నాలో నుండి తొలగించు. నాలో ఉండేటువంటి ఆ విషం, ఆ చేదు సంపూర్ణంగా తొలగించేసు ప్రభువా అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి సరి చేసుకొని బలలో పాలు పొందాం. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రాలు. నీ ప్రజలముగా నాయన మరి లోక స్నేహము చేయకుండానట్లుగా సహాయించి, దావీదు నీ స్నేహమును వదిలిపెట్టి, నీ ప్రజల స్నేహం వదిలిపెట్టి ఫిలిష్తీయులతో సహవాసం, ఫిలిష్తీయులతో సంబంధం, వారైతే నన్ను నమ్మడం లేదు కానీ ఈయనైతే వారికి ఎంతో నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే తన పతనానికి, దిగజారిపోయిన స్థితికి కారణం. దేవా, ఫిలిష్తీయుల రాజును నా ఏలినవాడా అనేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినాడు. ఒకప్పుడు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడని తునీకరించినటువంటి దావీదు ఈనాడు వారితోనే కలుసుకొని దేవుని ప్రజల మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. ఈనాడు సంఘాల్లో, క్రైస్తవ సమాజంలో అంతగా దిగజారిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి తండ్రి. ఈనాడు ప్రభువా లోకంతో కలుసుకొని దేవుని ప్రజల మీదకి, దేవుని సేవకుల మీదకి కలిసి వచ్చి పోరాడేటువంటి మనసు ఈనాడు క్రైస్తవ సమాజంలో కనబడతాం. అటువంటి దురాత్మ అనేకుల మధ్యలో పనిచేస్తూ ఉంది నాయన. అటువంటి పరిస్థితుల నుండి తప్పించు దేవా. నీ ప్రజలుగా అబ్రాహాములాగా, హెబ్రీయులుగా, మహారాజుల్లాగా నిన్ను సంతోషపెట్టే జీవితం, లోకానికి వేరుగా ప్రత్యేకంగా జీవించే జీవితం మేము కలిగి ఉన్నట్లుగా మాకు సాయించి, అలాగే ఆత్మీయ జీవితంలో మమ్మల్ని మేము సరి చేసుకొని లోకానికి ప్రత్యేకంగా జీవించినట్లుగా మాకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగూ నీ మీద ఆధారపడి జీవించేవారినిగా చేయండి. నీవు నడిపించినట్టుగా మేము నడుచుకునేవారుగా చేయండి. అలాగూ అన్య జనాంగములో, అన్యుల మధ్యలో ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ, దావీదు పోగొట్టుకున్నట్టుగా మేము ఆత్మీయంగా పోగొట్టుకొని నష్టపోకుండా మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నట్టుకు, నీ యొద్ద మేము సమకూర్చబట్టుకు, కట్టుకొని సరి చేసుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, నీ శరీరాన్ని సాదృశ్యం రొట్టెలో, నీ రక్తాన్ని సాదృశ్యం పాతలు యోగ్యంగా పాల్పొందుటకు కృప దయచేయం. యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పాను. ప్రేమగల తండ్రి, నీ శరీరాన్ని సాదృశ్యమైన రొట్టెలో యోగ్యంగా పాల్గొని సాయించి నాయన, ఈ లోక స్నేహము నీకు వైరం. దావీదు లోకముతో కలిసినట్టుగా మేము కలిసిపోకుండా ప్రత్యేకంగా జీవించుటకు నేర్పించు. లోకానికి నేనును, నాకు లోకమును సెలవు వేయబడి ఉన్నాము అని పౌలు అన్నట్టుగా మేము అలాగ సెలవు వేయబడినటువంటి వారంగా ఉండగలుగుటకు సాయం చేయండి. యేసు ప్రభువు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బలపంచు సోదరులు రండి.
ఎవరైతే వాక్య వెలుగులో పరీక్షించుకుంటున్నారో అలాంటి వారు కనబడేటట్టుగా మీ చేయి ఎత్తి చూపించండి. కనబడే విధంగా తల కంటే పైగా మీ చేతి చూపించండి. తెలియని వారు, కొత్తవారు దయతో పాలు పొందొద్దని మనవి చేస్తున్నాం. తల కంటే పైగా కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. ఎవరికైతే రొట్టె అందలేదో కనబడేటట్టుగా మీ చేయి ఎత్తి చూపించండి. రొట్టె తీసుకున్న వారు దించండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలో కొత్త నిబంధన, మీరు దీనిలోనిది పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకైతే నిచ్చాడని చెప్పాను. ప్రేమ తండ్రి, నీ యొక్క రక్తానికి సాదృశ్యమైన పాత్ర ప్రభువా, సెలవులో మా కొరకు రక్తం గార్చిన సాదృశ్యమైన పాత్రలో యోగ్యంగా పాలు పొందటకు సాయించి, అలాగూ నీ కొరకు లోకానికి వేరుగా ప్రత్యేకంగా హెబ్రీయుడు అని పిలువబడే విధంగా మేము జీవించగలిగినట్లుగా మీరే మాకు సహాయం చేయండి. ఇందుకే వందనాలు చెల్లించుకుంటూ, మా తండ్రి, యోగ్యంగా పాలు పొంది నీ ద్వారా నడిపించబట్టుకు ప్రభువా, నీ కొరకు జీవించగలుగుటకు సహాయపడమని యేసు ప్రభువును స్తుతించి ప్రార్థన వేడుకున్నాం తండ్రి, ఆమె. ఎవరైతే రొట్టెలో పాలు పొందారో కనపడే విధంగా మీ చెయ్యి ఎత్తి చూపించండి. మీ దగ్గరికి పాత్ర వస్తుంది. తలకంటే పైగా కనబడేది మీ చేతి చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకొని రాబడుతుంది.
తల కంటే పైగా కనబడేటట్టుగా మీ చెయ్యి ఎత్తి చూపించండి. ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే మీకు పాత్ర రాలేదో వారు వచ్చేంత వరకు కూడా మీ చెయ్యి ఎత్తి అలాగా చూపించండి. మీ దగ్గరికి సహోదరులు పాత్ర తీసుకొని వస్తారు. అందేంత వరకు చెయ్యి ఎత్తి చూపించండి. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధులైన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రజలముగా నీ మందిరాలను చేరి వచ్చే భాగ్యం సమయం ఇచ్చినారు, మీకు వందనాలు. నీ పిల్లలమైనటువంటి మేము తండ్రి మా నోట కొత్త గీతం ఉంచారని నిన్ను ఆరాధించుటలో మాకు చేసిన సహాయం బట్టి వందనాలు ప్రభువా. ఒకప్పుడు నాయన నిట్టూర్పులో బానిసత్వములో కఠినమైనటువంటి శత్రు యొక్క మరి కబంధ హస్తాల్లో మేము బంధించబడిన వారం నాయన, పాపానికి దాసులం, లోకంలో అలాగూ నెమ్మది లేక సంతోషంగా జీవిస్తున్న మమ్మల్ని ప్రభువా పాపం నుండి విడిపించి ఐగుప్తు దాసత్వం నుండి వారిని విడిపించినట్టుగా మమ్మల్ని విడిపించి మా నోట కొత్త గీతం ఉంచినారు దేవా, నీకు వందనాలు. మా పర్వా ఇంత గొప్ప రక్షణ ఇచ్చినారు, మీకు వందనాలు. నిన్ను పాడేటువంటి భాగ్యం ఇచ్చారు, నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినారు దేవా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. పరలోక తండ్రి, నీ పిల్లలముగా నీ బల చుట్టూ చేరి వచ్చినప్పుడు దావీదు తన సమస్తం పోగొట్టుకోవడానికి గల కారణం తాను లోకంతో కలిసిపోయినాడు నాయన, ఫిలిష్తీయులతో కలిసిపోయినాడు. వాళ్ళకు దాసుడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. వారితో కలిసి ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధముకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. కనుకనే తండ్రి వారితో అలాగూ కలిసిపోవడాన్ని బట్టి తండ్రి తన సమస్తమును పోగొట్టుకున్నాడు. మేము అలాగూ లోకముతో కలిసిపోయిన వారంగా కాకుండా ప్రత్యేకంగా నీ కొరకు జీవించేవారుగా, దేవుని పిల్లలుగా జీవించేవారుగా, లోకస్తుల మధ్యలో అన్యుల మధ్యలో అబ్రహాములాగా మహారాజుగా ఉన్న మా మధ్యలోని చెప్పబడే విధంగా మేము తండ్రి మా సాక్ష్యము, మా జీవితాలు, మా ప్రవర్తన, మా మాటలు అలాగూ తండ్రి కాపాడుకునేటువంటి వారిగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగూ నీ కొరకు జీవించుటకు, భూమి మీద ప్రత్యేకంగా జీవించుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వినయము, భయభక్తులు మాకు దయచేయము తండ్రి. నీ అందలి విశ్వాసములో మేము ఎదుగుటకు మాకు సాయం చేయండి తండ్రి. అలాగే మా ఆత్మీయ జీవితాలు కట్టమని వేడుకుంటున్నాం. చెరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి, పాలు పొందిన బిడ్డలను దీవించండి. ఎవరైతే పాలు పొందిన కూడా మా తరుణం దయచండి. మిగిల్చబడిన రొట్టె రసాన్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ప్రేమలు తండ్రి, నీ శరీరానికి సాధించిన రొట్టెల రసంలో పాలు పొందడం ద్వారా మేము నూతనపరచబడి బలపరచబడినట్టుగా సాయం చేయండి. అలాగే అనేకులు రక్షణ పొంది సంఘంలో చేర్చబట్టుకు సాయం చేయండి దేవా. మిగిల్చబడిన రసాన్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. కొన్ని మనవులు నీ సన్ని తీసుకొని వస్తున్నాం తండ్రి ప్రభా. కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. సోదరి ప్రేమావతకను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం తెచ్చండి. అలాగే పిబి పద్మ కొరకు ప్రార్థిస్తున్నాము. మరి చెయ్యి ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో రిమ్స్లో ఉంది నాయన, కింద పడి మరి బోన్ ఫ్రాక్చర్ అయింది. మీరే ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే ప్రభా ఇసాకన్న భార్య స్వర్ణలతో మనకు జ్ఞాపకం చేసుకుని ఆపరేషన్ అయింది, పరిపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే సీనన్న అన్నదమ్ముల యొక్క రక్షణ కొరకు ప్రార్థించున్నాం. వారి కుటుంబము ప్రభా రక్షించబడలకు సాయం చేయండి. వారి మనవరాలకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి దేవాలగు. బిడ్డలందరినీ కనికరించండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో మాకు తెలియకుండా వారందరినీ పేరు పేరున ముట్టి స్వస్థపరచండి. డేవిడ్ అన్నను జ్ఞాపకం చేసుకోండి, చనుమకపల్లి ముట్టి స్వస్థపరచండి. అలాగూ కొత్త నెల్లూరు చెన్నకేశవను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ముత్తలమ్మను జ్ఞాపకం మంచి ఆరోగ్యం దయచండి ప్రభా. కొక్కరాయపల్లి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రభా ప్రేమల తండ్రి నాయన ఆంజనేయుల కొట్టాలు బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నాయన ఇటుకలు బట్టి నుండి వస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. పర్లో తండ్రి
మా ప్రభా మరి నానాపురంలో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒక పద్మపుష్పకు కూడా మంచి ఆరోగ్యం దయచండి. అలాగే ప్రభా చెన్నూరులో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి కాపాడండి. ఆయన ఆరోగ్య బలహీనతలోనే స్వస్థప ప్రభా అరుంధతి నగర్ నుండి వస్తున్న వారిని జ్ఞాపకం, అబ్రహ్మణను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా వినకరించండి. అలాగే మా తండ్రి చిన్నమాసపల్లి ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోనండి. మా తండ్రి అలాగే నిన్నటి దినము భాగ్యమ్మ చనిపోయింది, ఆ కుటుంబాన్ని ఆదరించండి. ప్రభా ప్రేమల తండ్రి నమ్మకం ప్రభా శేషగారిపల్లిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రభా ప్రతి కుటుంబాన్ని దీవించండి. అలాగే కృపానగర్లో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోనండి. రావణపల్లిలో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కుటుంబాన్ని పేరు పైన దీవించండి. వారికి ఒక్కొక్క మంచి ఆరోగ్యం తెచ్చండి. పద్మకు మంచి ఆరోగ్యం తెచ్చండి. అలాగే సిద్ధమ్మను జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్య బలహీనతలో కొంతమంది ఉంటున్నారు, వారందరినీ ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాము. ప్రభా మరి ఎనోషకు కూడా మంచి ఆరోగ్యం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. నాయన ఇంతవరకు తోడుగాండి కాపాడినారు దేవా. మరి పెంచలేని కుటుంబాన్ని కూడా నీ సన్నిధికి తీసుకొస్తున్నారు, బలపరచండి. ఆ గ్రామంలో సువార్తకు ఆటంకం లేకుండా సాయం చేయండి. ప్రభా నీ నామానికి మాయం తెచ్చుకొని ప్రార్థిస్తున్నాం దేవా. ఇంతవరకు తోడుగా ఉన్నారు. అలాగూ ప్రభా మరి ఉప్పరపల్లి రాజమ్మను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అలాగే ప్రభా మరి బుడాయపల్లి సుబ్బమ్మను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా నాయన మరి వెంకట సుబ్బయ్య మా తండ్రి జ్ఞాపకం చేసుకోనండి. కొండపేట నుంచి వస్తున్నాడు, తనకు ప్రభా ఉన్నటువంటి డబ్బు రావాల్సిన సాయం చేయండి. ఇలాగెంతోమంది కొరకు ప్రార్థిస్తుంది. మా మామను కూడా జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం దయచండి. రాజానికి మంచి ఆరోగ్యం, నాకు కూడా మంచి సేవలు తోడుగండి సాయం చేయండి దేవా. పిల్లలకు చదువులో తోడుగండి సాయం చేయండి. మరి రెడ్డిపల్లి నుండి మత్తయ్యన వచ్చినట్టు తనకు మంచి ఆరోగ్యం దయచండి, కనికరించి కాపాడండి. అలాగే రామ్మోహన్ రెడ్డి సారు ఆంటీకి మంచి ఆరోగ్యం తెచ్చండి. దినకర్ సారు వివాహంలో మీరు సాయం చేయండి. ఇలాగెంతోమంది వివాహాల కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. వారందరికీ మీరు తోడుగా ఉండి సహాయం చేయండి నాయన. మాకు తెలియకుండా దీర్ఘకాల వ్యాధులతో, షుగర్తో, గ్యాస్ ట్రబుల్తో, బీపీతో ఎవరైతే బాధపడుతున్న వారందరినీ ముట్టి స్వస్థపరచండి. నేను ఆమెకి మాయం తెచ్చుకునండి ప్రభా, సహాయపడండి దేవా. అలాగూ ప్రతి బిడ్డను నిజలుగా ప్రభా రమణన్నను జ్ఞాపకం చేసుకో, పార్వతమ్మను జ్ఞాపకం చేసుకో, జానన్నను జ్ఞాపకం చేసుకో, రత్నమ్మను జ్ఞాపకం చేసుకో. ఆ బలహీనతలో ఉన్నారు, వారికి మంచి ఆరోగ్యం దయచి నీ పాదాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువును స్తుతించి ప్రాంచి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. లేచి నిలబడి పాట పాడుతుండగా మన కానుకలు ప్రభు సమర్పిస్తాం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ఏడు 751. కొన్ని పుస్తకాల్లో, కొత్త పుస్తకాల్లో వేరే ఉంటుంది. పాత పుస్తకాల్లో 781. కొన్ని కొత్త పుస్తకాల్లో వేరుంటుంది 751. కొన్ని పుస్తకాల్లో 781. లైన్గా రండి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి. యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం.
క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఈ లోక ఘనత నన్ను విడచినన్ లోకస్తులెల్లరూ నన్ను విడచినన్. ఈ లోక ఘనత నన్ను విడచినన్ లోకస్తులెల్లరూ నన్ను విడచినన్. నా సహోదరులు నన్ను విడచినన్. నా సహోదరులు నన్ను విడచినన్. యేసేపు దేవుడే నా సహకారి. యేసేపు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. అంధకారము భువినావరించిన రాజులు గనులు శత్రువులైనను. అంధకారము భువినావరించిన రాజులు గనులు శత్రువులైనను. అగ్నిగుండములో సింహపు గుహలో అగ్నిగుండములో సింహపు గుహలో దానియేలు దేవుడే నా సహకారి. దానియేలు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు. భారం నాకెందుకు వ్యాకులమెందుకు. భారం నాకెందుకు వ్యాకులమెందుకు. ప్రభు కట్టెలతో నీ కీర్తించెదను. ప్రభు కట్టెలతో నీ కీర్తించెదను. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. దయతో కూర్చోండి. ఈ వారంలో జరిగే కార్యక్రమాలు జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభు చిత్తమైతే ఈ వారంలో జరిగే వార కార్యక్రమాలు ఈ దినము సాయంకాలము అనగా భోజనాలు అయిన తర్వాత మందిరములో జిల్లా ఉపవాస ప్రార్థన కొరకైన పనులు ఉంటున్నాయి కనుక ఈ పందిరి కొంత రిపేర్ చేయాల్సి ఉంది. ఆ చిన్న చిన్న పనులు ఉంటున్నాయి కనుక భోజనాలు అయిన తర్వాత బ్రదర్సు మరి పందిరి పని చేస్తారు, సిస్టర్సు ఆయా శుభ్రపరిచే పని చేస్తారు. తర్వాత సాయంకాలం మరి 7 గంటలకు సువార్త కూడిక సాక్ష్యము మనము కలిగి ఉంటాం. సువార్త కూడిక సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. సోమవారం ఉదయం 6 గంటలకు గొలుసు ప్రార్థన, మంగళవారం సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన, బుధవారం సాయంకాలం గ్రామాల పరిచర్య. పోయిన వారంలో రామనపల్లెకు రాలేదు,
ఈ వారంలో రావణపల్లి, కుక్కరాయపల్లి గ్రామాల పరిచర్య కలిగి ఉంటాం. బేస్తవారము సాయంకాలం 7 గంటలకు బైబిల్ పట్టణము. శుక్రవారము గుడ్ ఫ్రైడే కనుక ప్రత్యేకమైన కూడిక మందిరంలో కలిగి ఉంటాం. కనుక శుక్రవారం జ్ఞాపకం పెట్టుకోండి, గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. ఈ ప్రత్యేకమైన కూడిక యథావిధిగా మనం 9:30కు మనం ఆదివారం కూడుకున్నట్టే 9:30కు కలిసి వస్తాము. కాబట్టి సకాలంలో రండి, ఆలస్యంగా రావద్దు. పండగ అని చెప్పి సకాలంలో వస్తే తొందరగా ముగిచ్చేస్తారు. భోజనాలు ఏమి ఉండవు, త్వరగానే 12:30 కల్లా ముగిచ్చేస్తారు. జ్ఞాపకం పెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. తిరిగి సాయంకాలం శుక్రవారం సాయంకాలము మరి చిన్నమాసపల్లెలో సహోదరుల కూడిక, సహోదరి శారమ్మక్క, సహోదరుడు ఇసాకన్న వారింటిలో ఆ రోజు శుక్రవారం సాయంకాలం 6:30కు ఇక్కడ వ్యాన్ బయలుదేరుతుంది. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఇసాకన్న శారమ్మక్క ఇంట్లో శుక్రవారం సాయంత్రము సిస్టర్సు అక్కడ కూడిక కలిగి ఉంటారు. తిరిగి శనివారము ఉదయం 7 గంటలకు పరిచారకుల ప్రార్థన, సాయంకాలం 7 గంటలకు పరిచారకుల ప్రార్థన, సాయంకాలం మందిరం శుభ్రపరిచే పరిచర్య. ఆదివారం 9:30 గంటలకు ఆరాధన కొరకు చేరి వస్తాము. ప్రత్యేకమైన ఆరాధన కొరకు మన మధ్యకు ప్రత్యేక వర్తమానికులు వస్తారు. గుడ్ ఫ్రైడే కూడా మరి బేర్షిబా నుండి కాంతయ్యన్న మన మధ్యకు వస్తాడు. ఆదివారమున సోదరుడు సామేలన్న జ్యోతి కెమికల్ నుండి మన మధ్యకు వస్తాడు. జ్ఞాపకం పెట్టుకోండి. ఆ ఆరాధన అయిన తర్వాత మరి సోదరుడు ప్రభుకుమార్, సోదరు పెర్సిస్ వారికి దేవుడిచ్చిన కుమారునికి ప్రతిష్టత పేరు పెట్టే కార్యక్రమము వచ్చే ఆదివారము కూడిక అనంతరము ఉంటుంది. స్వీట్స్ పంచబడతాయి. వచ్చే ఆదివారము మరి పండగ కాబట్టి గుడ్ ఫ్రైడే రోజు కానీ ఆదివారం కానీ భోజన ఏర్పాట్లు ఏమీ మందిరంలో ఉండవు. త్వరగానే ముగిస్తాము కనుక స్వీట్స్ మాత్రం పంచబడతాయి. తర్వాత వచ్చే ఆదివారం వంట పరిచర్య ఏమి ఉండదు. మరి గమనించండి, రేపు నెల అనగా మే నెల 10వ తారీఖు 2వ శనివారము జిల్లా ఉపవాస ప్రార్థన దశలోనిక ప్రార్థన మందిరం చెన్నూరులో మనం కలిగి ఉంటాం. మన మధ్యలోనే వచ్చే నెల జిల్లా ఉపవాస ప్రార్థన ఉంటుంది. కనుక దాదాపుగా వచ్చేటువంటి 600 నుంచి 800 మందికి మనము సిద్ధపాటు పనులు చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు ఆయా ఏర్పాట్లు ఉంటాయి కనుక దాని కొరకు ఎంతో ఖర్చు కూడా ఉంటుంది. దాని కొరకు మీరు ప్రార్థన చేసి ఎవరికైనా మీకు భారం ఉంటే మరి సోదరు ప్రతాపన్న, సోదరు ఓబేదన్న వారితో మీరు పంచుకొని మీరు ఏదైనా సమర్పించుకోనుకుంటే వారితో మీరు కలిసి చెప్పచ్చు. దాని కొరకు వారిని కలవాలని మనవి చేస్తాం. వచ్చే నెలలో మన మధ్యలో ఈ యొక్క కోరిక ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవాని పాదాలకు వందనాలు. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ నీ సన్నిధిలో గడుపుటకు మీ ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా, చేరి వచ్చిన బిడ్డలను దీవించండి నాయన. పరిచయం నిమిత్తమై మరి నాయన ఈ వారంలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పరిచయ కొరకు బేర్షిబా నుంచి ఆయా స్థలాలు పంపబడుతున్నారు. ఆయన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. బేర్షిబా యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. మరి జాన్ పీటర్ను కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్న చౌకు బాధ్యత కలిసి స్టంట్ వేసినారు. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, మరి నేను కూడా గుడ్ ఫ్రైడేకు కృష్ణాపురంకు వెళ్ళనైతుండగా నా యొక్క పరిచయను కూడా దీవించండి. అలాగే జోసఫ్ అన్న మరి ప్రభా చెట్టిగుంటకు వెళ్ళాలి, అలాగే మీరు సహాయం చేయండి. అలాగే పరిచారకులుగా ఆయా స్థలాలకు పంపబడుతున్నారు. మా సంఘం నుంచి కూడా వెళ్ళేటువంటి వారందరినీ కూడా నీ పాదాలకు అప్పగించుకుంటూ ఈ వార పరిచర్యలన్నింటిలో తోడైండి. సిద్ధపాటు పనుల్లో తోడైండి. యేసు ప్రభు నామమున సండే స్కూల్ పరిచర్య, వంట పరిచర్యలో డ్యూటీలో పాల్గొని స్తోత్రాలు. నీ ప్రజల ఇంటికి తీసుకొచ్చిన కానుకలను దీవించి ఆశ్రదించండి. నీ బిడ్డలకు రావాల్సిన ప్రతిఫలం దయచేయండి. యేసు ప్రభువును అనుసరించి ప్రార్థన వేడుకున్నాం తండ్రి, ఆమె. తండ్రి నా దేవుని దయ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని నన్ను సావాసం చేరిన మన తను ప్రేమించేవారు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమె. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మీరు పక్కకు లేచి జరిగినట్లయితే చేపలు తీసేస్తారు. భోజనానికి మీరు కూర్చోవాలని మనవి చేస్తున్నాం. సోదరులు, యవనస్తులు త్వరగా చేపలు తీసేయండి.